మన శంకర వరప్రసాద్ గారు పండగకొస్తున్నారు. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. ఎందుకనంటే నచ్చింది నాకు ఈ మూవీ. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నచ్చుతుందని. ఇంకా కామెడీ అయితే ఎక్కడ క్రింజ్ అనిపించలేదు. చాలా బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ బాస్ టైమింగ్ అయితే సూపర్, అసలు ఎక్సలెంట్‌గా అనిపించింది. చిరంజీవి గారి ఎంట్రీ సింపుల్ గానే ఉన్నా అక్కడ కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అంతేకాకుండా ఆ సీన్ అనేది చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడా బోర్ అనిపించలేదు నాకైతే. నేనైతే నవ్వలకు చచ్చిపోయా ఈ ఫస్ట్ హాఫ్ లో. ఇంకా మూవీ స్టార్ట్ అవడం కొద్దిగా స్లోగా స్టార్ట్ అయినా కొద్దిసేపటి తర్వాత నుంచి మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంటర్వ్యూ వరకు. ఇంకా ఒక స్టెప్ సాంగ్ అయితే హైలైట్ గా అనిపించింది ఫస్ట్ హాఫ్ లో. మంచి ఎనర్జెటిక్ వైబ్ ఇచ్చింది సాంగ్ అయితే. నేను మూవీ చూసిన థియేటర్ లో అయితే జనాలందరూ వాళ్ళ ఫోన్ లో టార్చ్ లైట్ ఆన్ చేసి ఒక స్టెప్ సాంగ్ కి డాన్సులు వేశారు. అదైతే బాగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా స్లో అనిపించింది. ఇంకా వన్స్ వెంకీమామ ఎంట్రీ ఇచ్చాక మూవీ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే ప్రతిదీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అంతేకాకుండా చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి సీన్స్ అయితే. ఏంటి బాస్ సంగతి అదిరిపోద్ది సంక్రాంతి సాంగ్ అయితే చాలా బాగుంది మూవీలో. ఫోన్ లో చూసేటప్పుడు అయితే పెద్ద ఏం అనిపించలేదు, కానీ ఈ సాంగ్ ని స్క్రీన్ మీద చూసినప్పుడు అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా బుల్రాజ్ గారి కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఈసారి కూడా. అనిల్ రావుపూడి రీక్రియేటెడ్ దట్ మ్యాజిక్ అగైన్. ఈ సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా అనిల్ రావుపూడి గారు అయితే వింటేజ్ మెగాస్టార్ చూపించారు. అంటే వాల్తెర్ వేరేలో మనం ఆల్రెడీ చూసాం, కానీ బాస్ని అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీస్లో చూసి చాలా ఇయర్స్ అయిపోయింది కదా, సో దాని గురించి అంటున్నా. ఇంకా మూవీలో చిరంజీవి గారి స్వాగ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా నయనతార గారి యాక్టింగ్ అయితే పీక్స్, అసలు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఒక సాంగ్ తప్పించి మిగతా వాడిని బాగున్నాయి. బీజిఎమ్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా ఉంటాయని. ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నచ్చింది నాకు. ఫుల్గా ఎంజాయ్ చేశాను నేనైతే. పండక్కి పర్ఫెక్ట్ ఫిలిం ఇది. మళ్ళీ అనిల్ రావుపూడి గారికి 300 crores పక్కా. ఇంకా అలానే మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.